మంత్రి తుమ్మల కృషటిగా ఈ ఏంది అంతా మా ఇష్టం మనుగురు అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం తనిఖీలకు మంగళం G+3 భవనాల్లోనూ కానరాని ఫైర్ సేఫ్టీ అట జనావాసాల్లో బాణసంచా సామాగ్రి అనుమతులు ఇచ్చి చేతులెత్తేసిన వైనమట ప్రశ్నిస్తే టాస్క్ ఫోర్సు వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవాలంటూ దబాయిండట ప్రజల ప్రాణాలను ఆస్తులను అగ్ని ప్రమాదాల నుండి కాపాడమే అగ్నిమాపక శాఖ ప్రధాన ధ్యేయం కానీ మనుగూరు ప్రాంతంలో ప్రతి భవన నిర్మాణానికి ముందు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అలా కాకుండా నామమాత్రపు తనిఖీలు చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పెట్రోల్ బంకులు గ్యాస్ గోదాములు బాణసంచా దుకాణాలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక ఫైర్ సేఫ్టీ తనిఖీలు జరపాలి కానీ ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్లపై బాణసంచా విక్రయాలు జరిగినా అధికారులు మౌన నిద్ర వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట అంతేకాక మనుగూరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మైదానంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా పండగ వాతావరణం ముగిసింది కానీ కనీస బాధ్యతగా అధికారులు ఆ ప్రాంతంలో ఫైర్ ఇంజన్ను ఏర్పాటు చేయకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నట్టు మరి ఫైర్ ఇంజన్ ఉండాలి కదండి ఆడ కూడా ప్రమాదం జరిగినప్పుడు చచ్చిపోయినాక ఆసుపత్రికి తీసుకుపోవడం ఇట్లా చేస్తే బాగుంటుంది ప్రజల ప్రాణాలను ఆస్తులను చదివిను అంతేకాక మనుగూరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మైదానంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా పండగ వాతావరణం ముగిసింది కానీ కనీస బాధ్యతగా అధికారులు ఆ ప్రాంతంలో ఫైర్ ఇంజన్ని ఏర్పాటు చేయకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పండగ అనంతరం కొందరు వ్యాపారులు మనుగూరు పట్టణంలో మెయిన్ రోడ్ల పక్కనే గల షాపుల్లో పెద్ద ఎత్తున బాణసంచా సామాగ్రిని పొందుపరిచారని విశ్వసనీయ సమాచారం వాటిపై దృష్టి సారించాలని సంబంధిత అధికారిని అడిగితే టాస్క్ ఫోర్స్ వాళ్ళు చూసుకుంటారని సమాధానం చెప్పారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తేట తెల్లం అవుతుంది అదేవిధంగా భవన యజమానులు ప్రతి సంవత్సరం ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ను నూతనంగా అలంకరించుకోవాలి ప్రతి నెల పాఠశాలలు కార్యాలయాల్లో ఫైర్ డ్రిల్స్ నిర్వహించి అవగాహన కల్పించాలి ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది అనే నినాదంతో ప్రజల్లో జాగృతి పెంచేందుకు ప్రయత్నాలు చేయాలి కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రజలకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవు రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ చట్టం 1999 ప్రకారం అగ్నిమాపక శాఖకు విస్తృత అధికారాలు కల్పించబడ్డాయి ఈ చట్టం ప్రకారం ప్రతి భవనం సంస్థ అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి ఫైర్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా ఏ వ్యాపారం చేయకూడదు అలాగే అనధికార బాణసంచా గోదాములు కెమికల్ నిల్వ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి బాధ్యత కలిగిన అధికారులు ప్రతి నెల జీతాలు తీసుకుంటూ తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ ప్రధానంగా DD9 వార్తాపత్రికలో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది అయినా తనిఖీలు కూడా చేయాలండి ఈ బాణసంచా షాపులు ఉంటాయి కదా ఆ ఫైర్ సేఫ్టీ ఉండదు ఏముండదు ఆడ ఉండాలి ఫైర్ సేఫ్టీ ఒక్క బాంబు వేలిందంటే మొత్తం తునకలైపోతారు ఆడ కాలిపోతారు అగ్గిలో కాలి బూడిద అయిపోతారు మనం చూడలే ఈ మధ్యనే 4-5 ఒక వారం రోజుల క్రితం అనుకుంటా ఏపీలో మొత్తం దాదాపు 6-7 మంది చనిపోయారు ఫైర్ సేఫ్టీ అధికారులు ఏమో చూసి చూడనట్లు ఉంటున్నారంట మరి వాళ్ళకి ఏమైనా ముడుపులు ముట్టినాయా ఏం కథనో తెలియదు అది పరిస్థితి లైవ్హుడ్ యూనిట్ల ద్వారా రైతులకు